ఇస్మాయిల్ గారి కవితలు కొన్ని. స్వేచ్ఛాగానం. దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది. గడియేని ఆగని సూర్యుణ్ణి గడియారపు బాహువులు బంధిస్తాయి. పీతడెక్కల చంద్రుణ్ణి చేతులెత్తే సముద్రం బంధిస్తుంది. గలగలలాడే తరంగాల్ని జలకాలాడే అంగాలు బంధిస్తాయి. తన చుట్టూ తాను తిరిగే చక్రాన్ని మలుపులు తిరిగే రోడ్డు బంధిస్తుంది. తెగ వాగే జలపాతపు నాలికని సెగలెగిసే గ్రీష్మం బంధిస్తుంది. ముడతలు పడ్డ ముసలి సాయంత్రాన్ని మాటలు రాని కాలవ బంధిస్తుంది. రాత్రి వచ్చిన రహస్యపు వానని ధాత్రిని దాగిన వేళ్లు బంధిస్తాయి. గురిమరచిన గాలిబాణాన్ని తెర ఎత్తిన నౌకాధనుస్సు బంధిస్తుంది. ఈ మనిషి ఆ మనిషిని బంధిస్తాడు. ఈ మనిషి ఆ మనిషిని బంధిస్తాడు. ఇద్దరినీ కలిపి బంధిస్తుంది మనీషా. గోళీకాయలు. బల్ల మీద పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిన గోళీకాయలు పొద్దుటి ఏటవాలు వెలుతురులో ప్రశాంతంగా మెరుస్తున్నాయి. దేనికది తన రంగులతో, తన విచిత్ర వాతావరణంతో, స్వయం సమృద్ధమైన గోళాకారంతో, సొంత అస్తిత్వంతో విహాయసంలో గ్రహగోళంలాగుంది. ఈ గ్రహాలకి శాంతి పర్వం ఎంతసేపో తెలీదు. పిల్లలు భోజనాలై మళ్ళీ రాగానే యుగాలుగా శాంతిలో తేలిన ఖగోళాలు గందరగోళాలై విశ్వం నలుమూలలకి విసిరివేయబడతాయి. వెతుకులాట. నింగి దేనికోసం వంగి వెతుక్కుంటుంది? నేల దేనికోసం నీలంగా సాగుతుంది? కాసారం ఎవరికోసం కన్నార్పక చూస్తుంది? ఆకలి దప్పులు లేని గాలి వాకిళ్ళనెందుకు తెరుస్తుంది? బొడ్డులో కన్ను తాపుకొని బావి ఏమి గాలిస్తుంది? ఒక్కచోటనే చెట్టు నిత్యం ఎక్కడికి ప్రయాణిస్తుంది?